Good afternoon, one and all. So in this session, we are going to learn some of the basics of MongoDB in class 1. So what is MongoDB and what is the difference between RDBMS and MongoDB and how we connect in MongoDB through shell as well as MongoDB Compass and the remaining contents. So in this session, we are going to learn what is a Mongo shell, what is a Mongo Compass and connection, creating the database, creating the collection, inserting the data into collections and displaying inserted data, and finally inserting data by MongoDB Compass. So general ga RDBMS ki MongoDB ku unna basic differences enti, why RDBMS failed and why MongoDB is very successful anedi manam video lo chuddam. So general ga RDBMS anedi schema database anamata. సో స్కీమా డేటాబేస్లో నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేయడానికి వీ హ్యావ్ ఎ నో ఎస్క్యూఎల్ కాన్సెప్ట్ కాల్డ్ MongoDB. సో ఇట్ ఈస్ అ స్కీమా లెస్ డేటాబేస్ విచ్ ఈస్ వెరీ పవర్ఫుల్, ఫ్లెక్సిబుల్ అండ్ స్కేలబుల్. సో ఫస్ట్ మనం MongoDB కనెక్ట్ అవడానికి మన సిస్టంలో మాంగో షెల్ యాజ్ వెల్ యాజ్ మాంగో కంపాస్ ఉండాలి అలాంగ్ విత్ MongoDB సాఫ్ట్వేర్. నేను ఫస్ట్ మాంగో కంపాస్ ఓపెన్ చేస్తున్నాను. సో ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ MongoDB కంపాస్. So this is MongoDB Compass. When we open the MongoDB Compass, it will provide the connection for the database. General default database provide చేస్తుంది. So here ఒకవేళ నేను new connection కనుక సెలెక్ట్ చేశాను అనుకోండి, it will ask for a new connection. So here I am going to select an option called connect. So once connect అని సెలెక్ట్ చేయగానే MongoDB కనెక్ట్ అవుతాం. ఏవైతే డేటాబేస్ నేను ప్రీవియస్ గా సేవ్ చేశానో ఆ డేటాబేస్ అని ఇక్కడ డిస్ప్లే అవుతాయి. దిస్ ఈజ్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. అలా కాకుండా ఫస్ట్ మాంగో షెల్ కూడా చూద్దాం. సో మాంగో SH. So Mongo SH. So this is a Mongo shell, that is run command. So I am going to open this one. So here I am going to select an option called enter. Default ga local host connect అయిపోతుంది. So default database వచ్చేసి test database. ఇప్పుడు నేను డేటాబేసెస్ ఏమేమి ఉన్నాయో చూద్దాం అనుకుంటున్నాను. సో ఆ డేటాబేసెస్ కోసం show DBS. So this command will display the already defined or already used databases in the MongoDB. ఒకవేళ మనం ఏదైనా కొత్త డేటాబేస్ క్రియేట్ చేయాలి అంటే, దట్ ఈస్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఎ న్యూ డేటాబేస్. సో లెట్ మీ సే మై డేటాబేస్ నేమ్ ఈస్ MRP. సో ఐఎమ్ గోయింగ్ టు యూజ్ MRP. దట్ ఈస్ యూజ్ కమాండ్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్ ద డేటాబేస్ ఇన్ MongoDB. ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ ఎంటర్. సో హియర్ క్లియర్లీ యూ కెన్ సీ దట్ స్విచ్ టు DB MRP. ఒకసారి మళ్ళీ షో డేటాబేస్ దగ్గరికి వెళ్దాం. షో డేటాబేస్ మనం సెలెక్ట్ చేస్తే MRP అనేది ఇక్కడ కనిపించదు. ఎందుకు అంటే ఇన్ MongoDB దెర్ ఈస్ ఎ రూల్ దట్ డేటాబేస్ హ్యాస్ టు బి లింక్డ్ విత్ ద కలెక్షన్. ఒక కలెక్షన్ మనం క్రియేట్ చేస్తేనే అప్పుడు ఆ డేటాబేస్ నేమ్ అనేది సేవ్ అవుతుంది. సో హియర్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఎ కలెక్షన్ యూజింగ్ ఎ మెథడ్ కాల్డ్ క్రియేట్ కలెక్షన్. సో కలెక్షన్ ఈజ్ నథింగ్ బట్ ద టేబుల్స్ ఇన్ RDBMS. MongoDB లో దాన్ని మనం కలెక్షన్ అంటాం. సో క్రియేట్ ఎ కలెక్షన్. సో లెట్ మీ ఎంటర్ మై కలెక్షన్ నేమ్ యాజ్ పవన్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ ఎంటర్. And here you can clearly see that the collection was created. OK equal to 1 which represents true. Now I am going to use the command show DBS and here you can clearly see that MRP database was created successfully since the database contains the collection. Collection లేకుండా మనం డేటాబేస్ క్రియేట్ చేయలేము, డేటాబేస్ సేవ్ చేయలేము. సో కలెక్షన్ కంపల్సరీ ఉండాలి. వన్స్ కలెక్షన్ క్రియేట్ అయిన తర్వాత మనం ఆ కలెక్షన్ లో డేటాను ఎంటర్ చేస్తాం. సో ఐఎమ్ గోయింగ్ టు క్లియర్ ద స్క్రీన్ ఆర్ వెయిట్. సో హియర్ ఐఎమ్ గోయింగ్ టు యూజ్ DB dot my collection name is Pawan and I am going to insert the data. Insert one method is used to insert the data in collection. సో MongoDB లో డేటా మనం ఎంటర్ చేసేటప్పుడు JSON ఫార్మాట్ లో ఎంటర్ చేయాలి, అంటే కీ వాల్యూ పేరు రూపంలో ఎంటర్ చేయాలి. సో లెట్ మీ టేక్ మై ఫస్ట్ డేటాబేస్ ఫస్ట్ డాక్యుమెంట్ వాల్యూ యాజ్ నేమ్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు టైప్ one name and I'm going to use another option called ID and I'm going to select 100. So here I'm going to close the string and I'm going to press an enter. And here you can clearly see that acknowledgement equal to true and object ID is created by MongoDB. ఏదైతే డేటా మనం ఎంటర్ చేస్తున్నామో ప్రతి డేటాకి కూడా MongoDB ఒక సపరేట్ యూనిక్ ఐడి క్రియేట్ చేసి పెడుతుంది విచ్ ఈక్వల్ టు ప్రైమరీ కీ లాంటిది. సో విచ్ రిప్రజెంట్స్ ఫాస్ట్ రిట్రీవల్ ఆఫ్ డేటా అండ్ ఫాస్ట్ సర్చింగ్ ఆఫ్ డేటా ఆల్సో. ఫర్ సపోజ్ నేను డేటా ఇంకోటి ఎంటర్ చేస్తున్నా, DB dot collection name that is Pawan, insert 1 and here I am going to add only one field. Since it is schemaless, we can add or delete or we can update any number of fields. So let me take my second name as Karthikeya and I am going to close the string. పైన మనం డేటా ఎంటర్ చేసేటప్పుడు ఐడి వాల్యూ ఇచ్చాం, ఇక్కడ మనం ఐడి ఇవ్వట్లేదు. MongoDB will accept since it is schemaless. సో పర్టికులర్ గా మనం RDBMS లో అయితే కనుక టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఈ ఫీల్డ్స్ ఉండాలి అని చెప్తాం. ఒకవేళ క్లయింట్ కనుక ఏదన్నా ఒక ఫీల్డ్ ఎక్స్ట్రా యాడ్ చేయాలంటే మనం ఆల్టర్ కమాండ్ యూజ్ చేసి యాడ్ చేస్తాం. వన్స్ మనం ఆల్టర్ కమాండ్ యూజ్ చేసి యాడ్ చేస్తే కనుక ఫీల్డ్స్ అన్ని మనం ఎంటర్ చేయాలి. సో ఆ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ని MongoDB సాల్వ్ చేస్తుంది. సో లెట్ మీ యాడ్ అనదర్ రో ఆల్సో. సో లెట్ మీ టేక్ ID and I'm going to select the second one as subject. So let me make my subject as computers
and I'm going to change the name here. So I'm going to change the name with a name called, let me say Ram, and I'm going to select enter. Yes, you can clearly see that 3 rows were entered. So our 3 data manam insert cheyadam kosam we have used a method called insert one. We can also use insert many. Adi next class lo cheptanu. So ఈ క్లాస్ లో మనం ఇన్సర్ట్ వన్ మెథడ్ అంటే ఒక డేటా మనం ఏదైతే డాక్యుమెంట్ ఫార్మాట్ లో మనం JSON ఫార్మాట్ లో ఎంటర్ చేద్దాం అనుకుంటున్నామో ఒక డాక్యుమెంట్ మనం ఎంటర్ చేయాలి అంటే ఇన్సర్ట్ వన్ అనే ఫంక్షన్ కావాలి. ఇప్పుడు మనం ఎంటర్ చేసిన డేటాను చూద్దాం. సో db.collection name, that is Pawan find. So find function is used to display the data which we have entered in the MongoDB collection. ఒకవేళ నాకు కొంచెం ఇంకా క్లారిటీగా రావాలి అనుకుంటే కనుక ప్రతి ఫంక్షన్ వాడతాం. దట్ ఈస్ db.collectionName.find.pretty. మనం ఎంటర్ ప్రెస్ చేస్తే ఇంకొంచెం ప్రతి ఫార్మాట్ లో వస్తుంది. అంటే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ కనుక ఎక్కువ ఉన్నాయి అనుకోండి, 1000 or 2000 డేటా కనుక ఉంటే అవన్నీ ఒక ఆర్డర్ ఫార్మాట్ లో కనుక రావాలి అంటే ప్రతి ఫంక్షన్ యూజ్ చేస్తాం. వన్స్ మనం డేటాబేస్ క్రియేట్ చేస్తాము, అలాగే కలెక్షన్ క్రియేట్ చేసాము, దానిలో ఫీల్డ్స్ కూడా ఎంటర్ చేసాం. ఒకసారి MongoDB కంపాస్ తో దీన్ని మనం మ్యాప్ చేద్దాం. సో ఒకసారి MongoDB కంపాస్ రిఫ్రెష్ చేద్దాం. ఇక్కడ వన్స్ మనం రిఫ్రెష్ చేస్తే ఇక్కడ క్లియర్ గా కనుక మీరు చూస్తే MRP అనే డేటా ఉంది. ఇదిగోండి, ఇక్కడ నేను పవన్ అనేది కలెక్షన్ క్రియేట్ చేస్తాను. నేను ఎంటర్ చేసిన 3 డేటా ఇక్కడ వచ్చేసింది. ఒకవేళ ఫ్రంట్ ఎండ్ నుంచి నేను డేటా ఎంటర్ చేయాలి అంటే ఇక్కడ యాడ్ డేటా అనేది సెలెక్ట్ చేయాలి. ఇక్కడ మనం ఒక JSON ఫైల్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. JSON ఫైల్ ఎలా ఇంపోర్ట్ చేద్దామో చూద్దాం. ఫర్ సపోజ్ ఇంపోర్ట్ JSON ఫైల్ అంటున్నాను. ఆల్రెడీ ఇది నా JSON ఫైల్ ఉందన్నమాట. ఈ JSON ఫైల్ లో డేటా ఏముందని ఒకసారి మనం వ్యూ చేద్దాము. లెట్ మీ ఓపెన్ దిస్ వన్. సో వన్స్ JSON ఫైల్ ఇదనమాట. సో నేమ్ ఈజ్ ఈక్వల్ టు కార్తి అండ్ ఐడి ఈజ్ ఈక్వల్ లెట్ మీ సే 1000. సో నేను దీన్ని సేవ్ చేశాను. సో మనం JSON ఫైల్ కనుక అప్లోడ్ చేయాలి అంటే కీ వాల్యూ పేరు రూపంలో డేటా మనం ఎంటర్ చేస్తాం. సో దీన్ని మనం సేవ్ చేసుకోవాలి. అండ్ ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ దిస్ వన్. సో హియర్ whenever I am going to click on button called import, the data will be imported successfully, and here you can clearly see the Karthi. Same ఇదే మనకి మ్యాప్ అయిందో లేదో కూడా చూద్దాం MongoDB shell లో. So let me run the command once again, pretty. So here you can clearly see the Karthi 1000. మనం MongoDB కంపాస్ లో ఏదైతే మనం డేటా ఎంటర్ చేసామో అది ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది MongoDB shell లో. సో ఇలా మనం డేటాబేస్ క్రియేట్ చేసుకుని కలెక్షన్ క్రియేట్ చేసుకుని డేటా ఎంటర్ చేయొచ్చు. ఒకవేళ నేను కనుక డ్రాప్ చేయాలి అనుకుంటే కనుక కలెక్షన్ ని, సో db.collectionname.drop. So it will ask, yes, true, the collection was dropped. So let me check whether it is dropped or not. Show collections. So no collection is there. Whenever if we want to delete or we want to delete the database itself. So ఒక database మనం delete చేయాలి అంటే let me type db.drop database. I am going to select enter. Yes, okay, the database was dropped. So let me check whether the database was dropped or not. So show DBS, our database MRP was dropped. So in this way, MongoDB shell and MongoDB compass is used to create the database and to map the collection and to insert the data and to find the data, and as well as mapping between MongoDB shell and MongoDB compass. Next class lo insert many and some other operations of MongoDB చూద్దాం. Thank you.